కావలి పట్టణంలోని నార్త్ జనతాపేట వైకుంఠపురం ప్రాంతాల్లో ఉన్న పలువురు టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు బాలసాకేత్ రెడ్డి అల్లుడు అఖిలేష్ రెడ్డి వీరిని స్వాగతించి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. స్థానిక నార్త్ జనతాపేట వైకుంఠపురం వైసీపీ నేతలు ప్రభాకర్ నాయుడు, గుడ్డూరు మాలాద్రి, వేగూరు చిన్నపల్లయ్య ఆధ్వర్యంలో వీరు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరికి బాలసాకేత్ రెడ్డి, అఖిలేష్ రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తాము తెలుగుదేశంలో పనిచేశామని, కానీ పార్టీ విధానాలు నచ్చక తాము వైసీపీలో చేరుతున్నట్లు గోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ప్రభాకర్ నాయుడు, గుడ్లూరు మాలాద్రిలో మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈతముక్కల బాలమురళిరెడ్డి, కుందుర్తి శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. బండి దుర్గా ప్రసాద్ బాలాజీ మన్నేపల్లి బాలాజీ ఎక్స్ మిలిటరీ శివాజీ తెలుగుదేశంలో అనేక సేవలు చేశాను. ఈరోజు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చాను. అది వాళ్ళ విధానాలు నచ్చలే నాకు, అందుకని వచ్చాను. మాకు లబ్ధి వచ్చింది, 3 లక్షల లబ్ధి వచ్చింది. మాకేం నష్టం జరగదు పార్టీ వల్ల. మేము అవతల పార్టీలో ఉన్నా బాగానే మాకు లబ్ధి బాగానే వచ్చింది. నేనేంటంటే చాలా కరుడు కట్టిన తెలుగుదేశం. మన రజిక వీధిలో ఉండే ఏడుకొండలు అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి చేసే విధానం నచ్చి ఆయన ఇంతకుముందు తెలుగుదేశంలో తలమంచి రవికి అండగా ఉండి ఈ రోజున తెలుగుదేశం పద్ధతులు నచ్చక మా వార్డు ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా వార్డు గట్టిగా కంకణం కొట్టుకొని చేరి మాకు అండదండగా నిలిచిన కొండలకు కూడా ధన్యవాదాలు. రెడ్డి పెట్టిన నవరత్నాలలో భాగంగా ఆయనకి లబ్ధి పొందాడు కాబట్టి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పద్ధతి, ఆయన విధానం నచ్చి ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈసారి ఆయనకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనతో ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబం మొత్తం అండగా నిలబడాలని మా ఎమ్మెల్యే గారికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా కండవ కొప్పుకొని ఈ రోజున మాకు ఆయన సేవలు ఆయనని మేము ఆయన అడుగుజాడల్లో నడిచి వార్డుని అత్యధిక మెజార్టీతో చేసుకొచ్చేదానికి మేము గోపాలని కట్టుబడి ఉంటామని ఈ సభా మూలకంగా నేను తెలియజేస్తున్నాను. మా వైకుంఠపురము జనతాపేట నుంచి సుమారుగా 4 దశాబ్దాల పాటు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, మస్తాన్ రెడ్డి గారు కానీ, ఇంకా దయాకర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వైకుంఠపురంలో చాలా పోరాడారు వాళ్ళు గతంలో. ఈరోజు ప్రతాపన్న గారి అభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఎవరికైనా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే విధానంతో వాళ్ళ నచ్చి కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము స్వాగతం అని చెప్తున్నాము. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈరోజు వార్డులలో, అన్ని వార్డుల్లో కూడా అక్కడ మేమందరం కూడా కలిసి ఇంకా పోయినసారి కన్నా కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా రానున్న రోజుల్లో మన ప్రతాపన్నని హ్యాట్రిక్ చేసేదానికి, 3వసారి గెలిపించుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2వసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ